హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సూహీ. ఈరోజు ఒక యమ్మీ అండ్ టేస్టీ జామ్ రెసిపీ చేసిద్దామా. ఫస్ట్ నేరేడు పళ్ళని మంచిగా వాష్ చేసుకోవాలి, గుజ్జు తీసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న జామున్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది ఒక 5 minutes బాయిల్ అయ్యాక మనం టేస్ట్కి సరిపడా షుగర్ పౌడర్ని యాడ్ చేసి ఒక 20 minutes థిక్ కన్సిస్టెంట్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. అది వన్స్ థిక్ కన్సిస్టెంట్ వచ్చినాక దాంట్లో ఒక 1 tablespoon ఆఫ్ లైమ్ జ్యూస్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేరేడు పండు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, అది సీజనల్ ఫ్రూట్. సో ఇయర్లీ ఒక్కసారి మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మనం ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయాలి అనుకుంటే జామ్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 6 months వరకు వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. నేరేడు సిట్రస్ ఫ్రూట్, సో ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి కోల్డ్, కాఫ్ ఇలా చిన్నవి రాకుండా యూజ్ అవుతుంది. సీజనల్ ఫ్రూట్స్ ఇయర్కి ఒక్కసారి వచ్చినా ఇయర్కి సరిపడా గుడ్ బ్యాక్టీరియాని మన బాడీలో బిల్డ్ చేసుకునే పవర్ సీజనల్ ఫ్రూట్లో ఉంటుంది. ఇందులో క్యాలరీస్ తక్కువ, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలామందిలో వ్రింకిల్ సమస్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది, దానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఈ సీజన్లో ట్రై చేసి చూడండి. మీరు కూడా దీన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుని తింటే మీరే అంటారు సూపర్ టేస్టీ అని. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కెన్ యూ ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ అండ్ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ అండ్ కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ విత్ సూహీ.